శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 174వ భాగము. వాలి ఆక్షేపణలకు రాముని సమాధానం. వానరరాజా, ధర్మం గురించి సంశయం వస్తే పెద్దలను అడిగి తెలుసుకుని ఆ పైన మాట్లాడాలి. ఇలా పరుషంగా మాట్లాడకూడదు. సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మమైనది. విశేషించి నేర్చుకుంటే తప్ప తెలుసుకోవడం చాలా కష్టమైనది. చపలశ్చపలై సార్ధం వానరైరకృతాత్మభిః జాత్యస్త ఇవ జాత్యక్షైర్ మంథయన్ ప్రేక్షసేను కిం. పుట్టుగుడ్డివాడు మరికొందరి పుట్టుగుడ్డి వాళ్లతో ఆలోచించి ఏం చూడగలడు? అలాగే చపలుడివైన నువ్వు మరికొందరు చపలురితో ఆలోచించి ధర్మం గురించి ఏం తెలుసుకోగలవు? ధర్మార్థ కామాల గురించి, లోకమర్యాదను గురించి తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. ఫలితం అనుభవించవలసి వస్తే నన్ను నిందిస్తున్నావు. నిన్ను చంపడం అధర్మమని వాపోతున్నావు. ఎందుకు చంపానో చెప్పమంటున్నావు. నిన్ను చంపడం ధర్మమే. అది ఎలాగో విను. నీ దేశం వేరు, నా దేశం వేరు అన్నావు. నా దేశంలో ఏ అపరాధమూ చేయలేదన్నావు. కొండలతోనూ, మహాపర్వతాలతోనూ, మైదానాలతోనూ, చిట్టడవులతోనూ, ఘోరారణ్యాలతోనూ, జనపదాలతోనూ, నగరాలతోనూ కూడిన చతుస్సముద్ర పరివేష్టితమైన ఈ భూమండలమంతా మహాపరాక్రమవంతులైన మా ఇక్ష్వాకు వంశీయులదే. ఇదంతా మా రాజ్యమే. మనుష్యులను, మృగాలను, పక్షులను నిగ్రహించడం, అనుగ్రహించడం మా అధికారంలో ఉన్నాయి. నువ్వు మా రాజ్యంలోని అరణ్యంలో నివసిస్తున్నావు. మా రాజ్యంలో అమలులో ఉన్న ధర్మాన్ని పాటించాలి. ఈ రాజ్యంలో ధర్మం అవిచ్ఛిన్నంగా ఉండేలా పితృపితామహుల నుంచి మేము కాపాడుతున్నాము. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు. తన రాజ్యంలో అధర్మం ఎక్కడా తలెత్తకూడదని భరతుడు ఆదేశించాడు. మేమే కాదు, అనేక మంది రాజులు భరతుడి ఆదేశానుసారం ధర్మ పరిరక్షణ చేస్తున్నారు. మేమిద్దరము రాజాజ్ఞను పాటిస్తూ అరణ్యాలలో తిరుగుతున్నాము. శ్రేష్టమైన మా ధర్మాన్ని మేము పాటిస్తూ భరతుడి ఆజ్ఞ ప్రకారం ఎవరైనా ధర్మాతిక్రమణం చేశారా అని పరిశీలిస్తాం. అది మాకు తోచినట్లు కాదు. శాస్త్రానుసారంగా ధర్మ విచారణ చేస్తాం. ధర్మాన్ని అతిక్రమిస్తే శిక్షిస్తాం. నువ్వు ధర్మాతిక్రమణం చేశావు, రాజదండనకు గురయ్యావు. ధర్మ మార్గంలో ఉన్న ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, అన్నగారు, ఈ ముగ్గురు తండ్రులే అని తెలుసుకోవాలి. అలాగే కన్న కొడుకు, గుణవంతుడైన శిష్యుడు, తమ్ముడు, ఈ ముగ్గురు తన కుమారులే అని భావించాలి. కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురుని గాని, తోడబుట్టిన సోదరిని గాని, తమ్ముడి భార్యను గాని పొందేవాడిని శిక్షించాలని శాస్త్రం చెప్తోంది. నువ్వు ధర్మ మార్గం తప్పావు. మేము రాజ్యాజ్ఞ ప్రకారం ధర్మాన్ని నిలబెట్టాలి. అందువలన నీకు ఈ శిక్ష విధించక తప్పదు. ఇది మా కర్తవ్యం. ఇక సుగ్రీవుడితో మైత్రి విషయానికి వస్తే, అతడు నువ్వు చేస్తున్న పాపకార్యం గురించి నలుగురి మధ్య చెప్పాడు. అది విని నీకు మరణదండన అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రకారమే నిన్ను వధించాను. ఒక సన్యాసి నువ్వు చేసిన పాపం వంటిదే చేస్తే, సన్యాసి కదా అని మా పూర్వుడైన మంధాత చక్రవర్తి అతన్ని శిక్షించకుండా వదిలేశాడు. అతన్ని వదిలినందుకు ఆ పాపం మంధాతకు చుట్టుకుంది. ఇక నిన్ను చాటుగా ఉండి చంపానన్నావు. వానర రాజ్యానికి రాజువైన నువ్వు వానరుడివే. మానవులు జంతువులను వలలతోనూ ఉచ్చులతోనూ చిత్రమైన శబ్దాలు చేసి
ఇంకా అనేక కపట ఉపాయాలతోనూ బంధిస్తారు. ఇది తప్పు కాదు. రాజులైతే ఏకంగా మాటు వేసి వేటాడుతారు. నువ్వు నాతో ఎదురుగా నిలిచి యుద్ధం చేసినా, మరొకడితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడివే. నిన్ను చాటుగా ఉండి చంపవచ్చు. జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్ని, పవిత్రమైన జీవితాన్ని రాజులే ఇస్తారు. అనేక తరాలుగా అనుసరిస్తున్న ధర్మ మార్గంలో నియమంగా నడిచే నన్ను దూషించడం నీకు తగదు. రాముడి మాటతో వాలికి కనువిప్పు కలిగింది. రామా, నువ్వు చెప్పినదే సత్యం. ధర్మస్వరూపాన్ని ఇంత స్పష్టంగా నువ్వు తప్ప ఇంకొకరు తెలుసుకోలేరు. కార్యాకార్యాలను విశ్లేషించడంలో నీకు ఎవరూ సాటిరారు. కార్యం చేసిన వారిని రక్షిస్తావు, అకార్యం చేసిన వారిని శిక్షిస్తావు. అతడి గొంతు క్షీణించడం మొదలుపెట్టింది. వణుకుతున్న గొంతుకతో మెల్లగా రాముణ్ణి ప్రార్థించాడు. వాల్మీకి రామాయణం కిష్కింధాకాండ, వాలి ఆక్షేపణలు, రాముని సమాధానాలు 16-17 సర్గల్లో కనిపిస్తాయి. ఇవి రెండూ కలిపి చదివితే రాముని ధర్మజ్ఞత అర్థమవుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.